బోనాలు ఖచ్చితంగా మీ అందరికి పూనగాలే. ఆడిషన్ వీడియోలో డైలాగ్స్ ఇంకోసారి చెప్తావా? అమ్మా నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి ఇలాగే నీ పిల్లోడు ఏడుస్తున్నాని నువ్వు మాటికి బయటికి పోతావు అమ్మా. నీకోసం మేము షూటింగ్ ఆపలేం కదా, అందుకే నువ్వు వెళ్ళొచ్చు. వాళ్ళకి నీ బిడ్డ వల్లే సమస్య అయితే నాకు ఇచ్చేయి, నేను చూసుకుంటాను. అవకాశాల కోసం వదులుకోలేము కదా. రేపిడు పెద్ద అయ్యాక మా అమ్మ నన్ను పక్కన పెట్టి సాధించింది అని కాదు, మా అమ్మ నన్ను పక్కనే పెట్టుకుని సాధించింది అని గర్వంగా చెప్పాలి. బాగా ఆకలిస్తుందమ్మా. రైలెత్తాందే, నువ్వు ఆట మొదలెడితే మనకు బోల్డెన్ డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో నువ్వు కడుపు నిండా తినచ్చు. ఆకలి నోచుకోలేకపోతున్నా. మీరు ఎన్ని కట్టాలతో వచ్చినా ఈ చిన్న పిల్ల తన ఆటతో మిమ్మల్ని అందరినీ సంతోష పెడుతుంది. అమ్మా మళ్ళీ లేమ్మా. ఆకలి ఆకలి అన్నావుగా, అన్నం తెచ్చాను లేమ్మా. అబ్బా దానికి వర్డ్స్ లేవు, నేను చెప్పలేను. హృదయాన్ని కదిలించేసింది ఇది. అరే నానా, అరే నానా, నాకు చెక్కుంది, దానికి ఒక లెక్కుంది. నీకు తిక్కతో పాటు పిచ్చి కూడా ఉంది. నవ్వాపుకుంటున్నావు కదరా? ఏంటి నన్ను చాలా దారుణమైన మాట అన్నాడు. ఏం మాట అన్నాడు? నన్ను పొట్టిదానా అన్నాడు. తెలుగు భాషలో నచ్చని ఒకే ఒక పదం పొట్టిదానా. గుంజి కొడితే గుడ్డు గులాబ్ జామ్ అవుతుంది. మా ఆవిడకి ఎంతో ఇష్టమైన కుక్క పిల్ల తప్పిపోయింది మేడం. మీరు మర్చిపోయి పాత జాబ్ క్యారెక్టర్ వెళ్ళిపోయారు మేడం. ఇప్పుడు మీరు సిఐ గారు. మర్చిపోయినరా, చెప్పాలి కదరా. అసలు పోలీస్ అని ఎవరిని అంటారు? పోలీస్ డ్రెస్ వేసుకున్న వాళ్ళని పోలీస్ అంటారు సార్. హెల్మెట్ లేకుండా బండి నడిపిన వాడిని ఏం చేయాలి? 100 రూపాయలు తీసుకొని పంపించేయాలి సార్. వాడి దగ్గర 100 రూపాయలు లేకపోతే ఫోన్ పే చేయించుకొని పంపించేయాలి సార్. 1+1 ఆపర్రా. ఏంట్రా గుడి కాడికి వచ్చి ఏంటి పిచ్చి పనులు? పోండి ఇక్కడ నుంచి. కొట్టు వస్తున్నా చేయండి రా. అన్నా నా కొట్టు నేను చేయొద్దన్నా. అమ్మా కాపాడమ్మా. అమ్మవార్లందరూ కూడా నిజంగా బోనాలకి ప్రత్యక్షం అయిపోయినట్టే ఉన్నారు. ఆళ్ల వయసు తెచ్చుకుని మళ్ళీ భక్త ప్రహ్లాద్ లాగా ఒక సినిమా చేయాలని వాడిని చదివించడానికి కష్టంగా ఉందా? బాగా ఉంది సార్, ఇంకేం చేస్తాం, తిప్పలు పడాలి కదా. మంజునాథ్కి ఒక 1 lakh డిపాజిట్ చేస్తాను.